హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఈరోజు టెట్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్కరికి సక్సెస్ సిరీస్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేటి నుంచి టెట్ 20 వరకు ఆన్లైన్లో నిర్వహణ, 2.75 లక్షల మంది దరఖాస్తు, 15 నిమిషాలకు ముందే గేట్లు మూసివేత. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాత పరీక్షలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో రాత పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కి 181,425 మంది, మొత్తం కలిపి 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి కోసం రాష్ట్రంలోని 17 జిల్లాలలో 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 8, 9, 10, 18 తేదీలలో పేపర్ 1, 2, 5, 11, 12, 19, 20 తేదీలలో పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు 2 విడతలలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలులో ఉన్నందున త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పరీక్షా ప్రారంభానికి 2 గంటల ముందు నుంచే పరీక్షా కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. మొదటి విడత పరీక్షకు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి, రెండో విడతకు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఉంటుంది. మొదటి విడతకు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు, రెండో విడతకు మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు, అంటే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులు బ్లాక్, బ్లూ పెన్లు, హాల్ టికెట్లతో పాటు ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, ఓటర్ గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు క్యాలిక్యులేటింగ్ పరికరాలు, లాగర్థమిక్ టేబుళ్ళు, క్యాలిక్యులేటర్, పేజర్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూడా స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు. నెక్స్ట్ న్యూస్. ఒక్క విద్యార్థి లేని బడులలో 3వ స్థానం పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తర్వాత తెలంగాణ. ఏకోపాధ్యాయ పాఠశాలలలో 9వ స్థానం 2023-24 యూడైస్ నివేదికలో వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్క విద్యార్థి లేని అధిక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల రాష్ట్రాలలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్ 3,254, రాజస్థాన్ 2,187 ఈ కేటగిరీలో తొలి 2 స్థానాలలో ఉండగా మన రాష్ట్రం 2,097 బడులతో 3వ స్థానంలో నిలిచింది. 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరంలో ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం యూడైస్ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 2,097 జీరో పాఠశాలలలో 2,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాకపోతే విద్యాశాఖ వీరిని సమీప బడులలో డిప్యూటేషన్పై నియమిస్తోంది. అంతకుముందు సంవత్సరం 2022-23లో విద్యార్థులు లేని బడుల సంఖ్య 1,672 మాత్రమే కావడం గమనార్హం. ఈసారి జాతీయ నూతన విద్యా విధానం 2020 ప్రకారం గణాంకాలను పొందుపరిచారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 5,895 ఉండగా అంతకుముందు ఏడాది 2022-23లో ఆ సంఖ్య 6,054గా ఉంది. ప్రస్తుతం వీటిలో 88,429 మంది చదువుతున్నారు. ఈ కేటగిరీ బడుల విషయంలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు 42,901 ఉండగా సగటున ఒక్కో పాఠశాలలో 170 మంది విద్యార్థులు, 8 మంది టీచర్లు ఉన్నారు. 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 11.60% ఉన్నాయి. ఈ అంశంలో జాతీయ సగటు 4.6%. 5 రాష్ట్రాలలో
మనకంటే అధ్వానంగా ఉంది. మొత్తం 3,41,460 ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తుండగా వారిలో మహిళలు 2,15,325 మంది, పురుషులు 1,26,135 మంది ఉన్నారు. 1వ తరగతిలో 6.06 లక్షల మంది ప్రవేశం పొందగా వారిలో ప్రభుత్వ పాఠశాలలోని వారు 1,97,842 మంది మాత్రమే. ఎయిడెడ్ పాఠశాలలలో మరో 6,594 మంది ఉన్నారు. మొత్తం 1వ తరగతి విద్యార్థులలో 4.06 లక్షల మంది ఎల్కేజీ, యూకేజీ లాంటి ప్రీ స్కూల్ విద్య చదివి వచ్చిన వారున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం కేవలం 3,072 చోట్ల సౌకర్యాలున్నాయి. ఈ అంశంలో జాతీయ సగటు 17.50 కాగా రాష్ట్రంలో 7.2 మాత్రమే. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.